ఇక నెల్లూరులో జోరుగా ప్రచారం చేస్తున్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నెల్లూరు కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులతో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కెట్ ని అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తామన్నారు. మార్కెట్ సమీపంలోని 2 ఎకరాల భూమిని వినియోగంలోకి తీసుకొచ్చి భవనాలు కట్టిస్తామన్నారు విజయసాయిరెడ్డి. ఆ నిరుపయోగంగా ఉన్నటువంటి రైతు బజార్ షాపులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఉపయోగంలో పెట్టేటటువంటి ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క మార్కెట్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సదుపాయాలు కానీ మిగతా సదుపాయాలు ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పించాలో క్లీన్లీనెస్ శుభ్రత అన్నటువంటిది ఎలా చేయాలి, ఈ యొక్క మార్కెట్ అంతా కూడా ఆధునీకరణ చేస్తాము అన్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తూ ఉన్నాను, చేస్తామని హామీ ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క పక్కన ఉన్నటువంటి 2 ఎకరాల భూమిని కూడా మార్కెట్లోకి ఉపయోగంలోకి తీసుకొస్తామని, అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మన కార్పొరేషన్తో మాట్లాడి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పిస్తాం. అక్కడ అవసరమైనటువంటి భవంతులు కూడా కట్టిస్తాం, షాపులు కూడా కట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ